హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వదిన మర్దల్ వ్లాగ్స్. ఈజీగా టేస్టీగా స్వీట్ అండ్ హాట్ స్నాక్స్ 5 మినిట్స్లో ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం కదండి. స్నాక్స్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: మైదా, కారం, సాల్ట్, ధనియాల పొడి, స్వీట్ కోసం షుగర్, ఇలాచీ పౌడర్. మైదా పిండిలో కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలాగా కలిపేసుకుందాం. ఇలా పిండి కలుపుకొని 10 మినిట్స్ పక్కకు పెట్టుకోండి. ఇలా చపాతీలాగా చేసుకుందాం. వీటిని ఇలా వేసుకున్న చపాతీస్ని ఇలా కట్ చేసుకుందాం. ఇలా మనకు టైం కూడా సేవ్ అవుతుంది. ఒకటే ఐటెంతో 2 ఈజీగా స్వీట్ అండ్ హాట్ స్నాక్స్ చేసేసుకోవచ్చు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. వాళ్ళు స్నాక్స్ అడిగినప్పుడు ఇలా 5 మినిట్స్లో చేసి ఇచ్చేయచ్చు. ఇలా ఇష్టం వచ్చిన షేప్స్లో కట్ చేసుకుందాం. కట్ చేసుకొని వీటిని ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకుందాం. అందులో వేగడానికి సరిపడా ఆయిల్ కూడా వేసేసుకుందాం. ఆయిల్ వేడైంది. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసిన షేప్స్ ఉన్నాయి కదా, అవి వేసేసుకుందాం. ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు 2 సైడ్స్ గోల్డ్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకుందాం. ఇలా 2 సపరేట్గా తీసుకున్నాను. ఒకటి హాట్కి, ఒకటి స్వీట్ కోసం అని. స్టవ్ వెలిగించుకొని షుగర్ సిరప్ కోసం బౌల్ పెట్టుకుందాం. ఇందులో కొద్దిగా షుగర్ తీసుకుందాం. కొద్దిగా వాటర్ కూడా పోసుకుందాం. షుగర్ కరిగే వరకు ఇలా కలుపుతూ ఉందాం. షుగర్ సిరప్ రెడీ అయ్యేలోపు మనం ఇందులోకి కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు, ధనియాల పొడి, టేస్ట్కి సరిపడా వేసేసుకోండి అన్నీ. ఇప్పుడు వీటిని మిక్స్ చేసేసుకుందాం. ఇలా మరుగుతూ ఉన్న షుగర్ సిరప్లో కొద్దిగా ఇలాచి పొడి వేసుకుందాం. షుగర్ సిరప్ కంప్లీట్ అయిపోయింది. ఈ పాపడాస్లో షుగర్ సిరప్ వేసుకొని కలుపుకుందాం. ఇలా మిక్స్ చేసేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్న పాపడ్స్ని కాసేపు పక్కకు పెట్టేసుకుందాం. స్వీట్ అండ్ హాట్ స్నాక్స్ రెడీ అయిపోయాయి. టేస్ట్ చేసేద్దాం. ఇవి హాట్ అండి, హాట్ బాగున్నాయి. నెక్స్ట్ స్వీట్ కూడా టేస్ట్ చేసేద్దాం. చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేయండి. వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వదిన మర్దల్ వ్లాగ్స్.